హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ క్రియేటింగ్ ఫర్ యూ. ఇప్పుడు ఏ యూట్యూబర్ నోట్లో చూసినా ఒకే మాట, వాట్ ఈస్ ఆల్టర్డ్ కంటెంట్. యూట్యూబ్ కొత్తగా ఆల్టర్డ్ కంటెంట్ అనే ఫీచర్ ఇంట్రడ్యూస్ చేసింది. ఏ వైలెన్స్ ని తగ్గించడానికి ఈ ఫీచర్ అయితే యూట్యూబ్ ఇంట్రడ్యూస్ చేసినట్టు యూట్యూబ్ అయితే పేర్కొనింది. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఫేస్ చేస్తున్న ఒకే ఒక ప్రాబ్లం, ఆల్టర్డ్ కంటెంట్ లో ఎప్పుడు ఎస్ పెట్టాలి, ఎప్పుడు నో పెట్టాలి. ఇది తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ఆల్టర్డ్ కంటెంట్ అనేది మనం తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక వీడియోని ఏఐ ద్వారా క్రియేట్ చేయడం. Example, deep fake video of Rashmika recently, which had been viral throughout the social media. చేయని విషయాన్ని చేసినట్టుగా, మాట్లాడని విషయాన్ని మాట్లాడినట్టుగా చేసేదాన్ని ఆల్టర్డ్ కంటెంట్ అంటారు. యూట్యూబ్ వాడుతూ ఉంటే, వ్యూవర్స్ చూస్తూ ఉంటే ఇది ఆల్టర్డ్ కంటెంట్ వాడారా లేదా తెలియడానికి ఈ ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆల్టర్డ్ కంటెంట్ అనేది ఓన్లీ వాయిస్ అండ్ వీడియో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. మనము వాయిస్ ని స్మూత్ చేసేదానికి వాడే సాఫ్ట్వేర్స్ అన్ని ఆల్టర్డ్ కంటెంట్ కాదు. ఎగ్జాంపుల్, అడోబీ పాడ్కాస్ట్ సాఫ్ట్వేర్ అనేది మన వాయిస్ ని స్మూత్ చేసేదానికి వాడతాం, అంతేగాని ఇది ఆల్టర్డ్ కంటెంట్ కిందకైతే రాదు. ఈ ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ పెట్టడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ లో ఏమైనా తేడా వస్తుందా అంటే ఏం రాదు. అదే కాకుండా మీకు వచ్చే రీచ్ లో కూడా ఏం తేడా ఉండదు. మీరు ఒకవేళ ఆల్టర్డ్ కంటెంట్ పెట్టి దాని ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టకపోతే మీ ఛానల్ అనేది టెర్మినేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. యూట్యూబ్ అనేది అధిష్టంగా అదే కారణం ఐడెంటిఫై చేస్తే మీ ఛానల్ అనేది టెర్మినేట్ అవుతుంది.